అవంతి పాలిటెక్నిక్, అవంతి ఇంజనీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల సాంకేతిక ప్రదర్శన సృజన 2025ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష నైపుణ్యాభివృద్ధికి అడ్డంకి కాదని, సృజనాత్మకంగా ఆలోచిస్తే వినూత్న ఆవిష్కరణలు సాధ్యమని పేర్కొన్నారు. ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నారు. మొదటి రోజు పాలిటెక్నిక్ కళాశాల నుంచి 16, పాఠశాలల నుంచి 37 సాంకేతిక నమూనాలు, అవంతి పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి 44 నమూనాలు ప్రదర్శనలో ఉంచగా 25 గ్రూపులు పోస్టర్ ప్రెజెంటేషన్లు నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి మన అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ సృజన 2025 కార్యక్రమం చేయడం జరిగింది. ఈ క్యాంపస్లో ఓ డిప్లొమా ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ ఈ కోర్సు నడపడం గత 25 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో ఉండటం చాలా సంతోషం. ఇలాంటి ఈ టెక్నికల్ ఫెస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పోలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఆ కాలంలో చదివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి హై స్కూల్స్ నుంచి, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి, పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చి వారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే 10 మందికి మనం చదువు చెబుతాం, 10 మందికి ఉపాధి కల్పించడం మంచి విషయం. కాబట్టి గత 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో విద్యా సంస్థల అభివృద్ధికి కానీ, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, విద్యార్థుల అభివృద్ధికి కానీ. అనంతపురం జిల్లా